జై శ్రీరామ్. నా పేరు తాడోలు శ్రీనివాసాచారి, రాష్ట్రీయ శివసేన. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఏదైతే భరత్ చంద్ర స్కూల్ లోపల బలవంతంగా విద్యార్థులకు ఏదైతే ఉర్దూ భాషను బోధించారో వాళ్ళకి ఉర్దూ నేర్పుతా ఉన్నారో ఇది నిజంగా కూడా తీవ్రంగా ఖండిస్తాను రాష్ట్రీయ శివసేన నుంచి. ఆ యొక్క ప్రైవేట్ స్కూల్ లోపల మీరు పిల్లల తల్లిదండ్రులకు కానీ అదేవిధంగా విద్యాశాఖ అనుమతులు లేకుండా మీరు ఏ విధంగా ఆ స్కూల్ లోపల హిందూ పిల్లలకి లేక ఉర్దూ భాషని మీరు నేర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క రాష్ట్రం లోపల దేశం లోపల నిత్యం కూడా ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్ ఇలా చెప్పుకుంటూ పోతే హిందువుల మతం మార్చడానికి అనేక జిహాదులు పనిచేస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ యొక్క భరత్ చంద్ర స్కూల్ లోపల పిల్లలకు ఉర్దూ అయితే నడుపుతా ఉన్నారు ఎంత కూడా పూర్తి స్థాయిలో కుట్రని తెలుస్తూ ఉంది. దీని వెనుక ఎవరున్నారో వారందరూ కూడా బయటికి లాగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ హిందూ పిల్లలకి ఎందుకు మీరు ఏ విధంగా ఉర్దూ నేర్పిస్తారు, ఏ ఉద్దేశంతో నేర్పిస్తూ ఉన్నారు? మదర్సా లోపల మదర్సా పాఠశాల మీకు ఉర్దూ కనుక మీరు నేర్చుకోదలుచుకుంటే మీకు మదర్సాలు ఉన్నాయి, మదర్సాలో నేర్చుకోండి. అంతేగాని మదర్సాలో నేర్పాల్సిన ఉర్దూని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు నేర్పుతా ఉన్నారు? కొంతమంది మూర్ఖులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రం లోపల ఇది అధికార రెండో భాషను మాట్లాడుతూ ఉన్నారు. రెండో భాష అయితే ఈ యొక్క ప్రభుత్వం మరి ఎందుకు ప్రభుత్వ పాఠశాల లోపల అనేక పాఠశాల లోపల ఎందుకు మరి ఈ యొక్క ఉర్దూ లాంగ్వేజ్ని ప్రవేశపెట్టలేదు? అంటే కావాలని ఈరోజు ఆ యొక్క స్కూల్ లోపల విద్యార్థులకు కుట్రపూర్తిగా ఇస్లాం వైపు కన్వర్ట్ చేయడానికి ఇది పెద్ద స్థాయిలో కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి విద్యాశాఖ కమిషనర్గా కలవడానికి వచ్చాము. వీరు కూడా ఖచ్చితంగా ఆ యొక్క స్కూల్ అయితే అనుమతులు లేకుండా ఉర్దూ విద్యను బోధిస్తూ ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే ముస్లిం టీచర్ని తీసుకొచ్చి ఉద్దేశపూర్వకంగా యొక్క స్కూల్లో పెట్టి విద్యను నేర్పిస్తూ ఉన్నారో ఈ కొంతమంది వెళ్ళి తల్లిదండ్రులు అదేవిధంగా కొంతమంది హిందూ సంఘాల నాయకులు వెళ్ళి ఆ యొక్క స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించే క్రమం లోపల మాట మెరిగి చేయి చేసుకోవడం జరిగింది. అరే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఎలా చేయి చేసుకుంటారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఫస్ట్ దొంగతనానికి వచ్చిన వాడిని పట్టుకుంటే దొరికితే లైవ్లో కొడతారే తప్ప వాడిని కూర్చోబెట్టి మాట్లాడరు. ఇది కూడా అక్కడే జరిగింది. ఇది అంతకంటే పెద్ద ప్రమాదమైంది. కొంత వేల మంది పిల్లల యొక్క భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారనుంది. కాబట్టి ఆవేశం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎందుకంటే కన్న తల్లిదండ్రులకు చెప్పకుండా మీరు ఉర్దూను ఎలా బోధిస్తారు? కాబట్టి విద్యాశాఖ కమిషన్ ఒకటే కోరుతా ఉన్నాం, మీరు వారి మీద యాక్షన్ తీసుకొని స్కూల్ యాజమాన్యం యొక్క ఆ స్కూల్కి రద్దు చేయాలి, పర్మిషన్ రద్దు చేయాలి. అదేవిధంగా ఆ యొక్క ఆర్మూర్ నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా హిందువుల యొక్క హక్కులు కాపాడబడాలి. ఈ రకమైనటువంటిది ఎక్కడ జరిగినా కానీ హిందూ సంఘాలకు మేము ఖచ్చితంగా స్పందిస్తాం, వాళ్ళ మీద చర్యలు తీసుకోమని కోరుతాం. అందరికీ జై శ్రీరామ్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పెరికిట్లో భారత్ ఇంగ్లీష్ స్కూల్లో ఏదైతే ఉర్దూ నేర్పించడం అనేటువంటిది జరిగిందో ఇది సంపూర్ణంగా చట్టవిరుద్ధమైనటువంటి ఒక చర్య. అక్కడ ప్రిన్సిపల్ పేరుని మీరు చూస్తే అమీర్ ఖాన్. సో ఒక అన్యమతస్థులు అక్కడ ప్రిన్సిపల్గా ఉండడం వల్ల ఈ చర్య జరిగిందా ఈ ఒక డౌట్ కూడా మనకి వస్తుంది. కొంతమంది ముస్లిం పేరెంట్స్ ఏదైతే రిక్వెస్ట్ చేశారో ఉర్దూ కావాలని దానికోసమే మేము దీన్ని అక్కడ నేర్పించడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఒక స్కూల్కి ఒక నియమం ఉంటుంది, బోర్డు అనేటువంటిది ఎడ్యుకేషన్ బోర్డు అనేటువంటిది ఒక రూల్స్ అనేటువంటి పెట్టింది. వాటన్నిటిని కూడా మీరు తుంగలో తొక్కి పక్కన పెట్టి ఎవరో పేరెంట్స్ చెప్తే మీరు దాన్ని ప్రవేశం చేస్తారా? వాళ్ళు అలా అయితే హిందూ తల్లిదండ్రులు కూడా హిందూ పిల్లల తల్లిదండ్రులు కూడా వచ్చి సంస్కృతం రేపటి నుండి నేర్పించండి అని చెప్తే మీరు నేర్పిస్తారా? ఈ ఒక ప్రశ్నని ఈరోజు మేము అడుగుతున్నాం. ఇలా ప్రశ్నించడానికి వెళితే అక్కడ దాని గురించి ఎంత పెద్ద ఎత్తున ఒక గొడవ చేశారంటే ఎవరైతే కంప్లైంట్స్ పెట్టారో వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు చేయడము, దానికి హిందూ సమాజము సంఘటితంగా వచ్చి దీన్ని వ్యతిరేకించడానికి రోడ్ల మీద వస్తే ఎక్కడికక్కడ వాళ్ళని నిర్బంధించి వాళ్ళని ఆ ఒక కార్యక్రమంలో పాల్గొనకుండా చేయడము, ఎమ్మెల్యే మీద హౌస్ అరెస్ట్ చేయడము, ఇవన్నీ కూడా ఏది జరుగుతుందో బ్రిటిష్ కాలంలో ఏ రకంగా అయితే ఒక దారుణమైనటువంటి పరిస్థితిని అనుభవించామో అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. అంటే మన ఒక గళం విప్పాలి అంటే పోలీసుల నుండి వీళ్ళ నుండి మనము కళ్ళు తప్పించి లేదా వాళ్ళని ఇచ్చేసి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు ఇలాంటి ఒక పరిస్థితి ఉంది? ఈరోజు మదరసాలలో ఏదైతే ఉర్దూ నేర్పిస్తున్నారో ముల్లాలకి మౌలవీలకి అక్కడ శాలరీలు కూడా ఇస్తున్నారు కదా. ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు సెక్యులర్ భారతదేశంలో మీరు మదరసాలలో ఇప్పుడు సంస్కృతం నేర్పించండి అని మీరు నేర్పిస్తారా? సో ఇది ఒక ఇంగ్లీష్ స్కూలు, ఇది మెయిన్ స్ట్రీమ్ స్కూలు. ఇక్కడ ఏ రకంగా అయితే జరిగిందో దీనికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము అన్ని హిందూ సంఘాల నుండి. ఎడ్యుకేషన్ బోర్డ్ డైరెక్టర్ని మనం ఈరోజు కలవడానికి వచ్చాము, జాయింట్ డైరెక్టర్ని మనం కలిసాము. ఆ స్కూల్ లైసెన్స్ రద్దు చేయాలి. అలాగే ఏదైతే ప్రిన్సిపల్ మీద కరస్పాండెంట్ మీద ఆ హిందీ బోధించేటువంటి ఉపాధ్యాయురాలు ఏదైతే ఉర్దూ బోధించిందో వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ జరిగింది. ఎఫ్ఐఆర్లో ఏదైతే సెక్షన్లు పెట్టారో దాని మీద కఠిన చర్యలు జరగాలి, వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము గట్టిగా అడుగుతున్నాము. ఇది జరగకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేటువంటిది మాత్రము ఖచ్చితంగా ఉంటుంది. జై శ్రీరామ్.
जय सियाराम, भारत माता की जय, जय हिंद राष्ट्र। आज हम कमिश्नर एंड डायरेक्टर ऑफ स्कूल एजुकेशन से मिलने आए थे। सब्जेक्ट ये था कि आरमूर में भरत चंद्र स्कूल है, स्कूल में हिंदी भाषा की जगह उर्दू पढ़ाया जा रहा था। क्या ये लोगों को माइनॉरिटी कमीशंस, माइनॉरिटी के जो स्कूल्स हैं वो कम पड़ गए थे, मदरसा कम पड़े थे, जो हमारे स्कूल्स में आके 1-2% जहाँ मुसलमान रहते हैं वहाँ आकर उर्दू पढ़ाया जा रहा है। ये हमारे बच्चों के साथ खिलवाड़ किया जा रहा है, हमारे बच्चों के भविष्य के साथ खिलवाड़ किया जा रहा है। हम उसको जो स्कूल है भरत चंद्रा, उसके कैंसिल की मांग करते हैं। जहां ऐसे प्रिंसिपल्स रहते हैं, प्रिंसिपल भी एक मुस्लिम है, मुस्लिम जहां रहते हैं वहां वो अपने धर्म का काम करते हैं। ये 80% भारत देश में, भाग्यनगर में हिंदू रहने के बावजूद ये हाल है। और कल के दिन वो बढ़ गए और हम कम हो गए तो सोचो हमारे बच्चों के साथ क्या होगा। इसीलिए पेरेंट्स को पहले दिमाग होना चाहिए, ऐसे स्कूल्स को बैकआउट करिए। वहाँ बाहर आकर पेरेंट्स इस लाइसेंस जो स्कूल है उनके लाइसेंस की कैंसिल की वह मांग करना चाहिए। हम तो विभिन्न हिंदू ऑर्गेनाइजेशंस की तरफ से आए हैं, हिंदू राष्ट्र समन्वय समिति की तरफ से आए हैं। हमारा तो बनता ही है ऐसे स्कूलों को बैन कराना, कैंसिल कराना, लेकिन आपका भी प्रथम कर्तव्य है। अगर बच्चे हमारे लिए, पेरेंट्स के लिए, हिंदू बच्चों के लिए, हिंदू पेरेंट्स के लिए सबसे बड़ा एसेट होता है अपने बच्चे। हमारे बच्चे ही हमारा सबसे बड़ा एसेट है। अगर बच्चे नहीं है तो प्रॉपर्टी बैंक वांस लेके क्या करेंगे हम? हमारे एसेट को अगर आप संभाले नहींगे, अगर ऐसे लोगों के हाथों में देंगे तो आने वाले समय में ज़रूर ये एंटी सोशल एलिमेंट्स के साथ मिलकर भारत देश को, हमारे जो धर्म को, सनातन धर्म को नुकसान पहुंचाने की कोशिश करेंगे। इसीलिए हम मांग करते हैं कि इमीडिएट स्कूल का लाइसेंस जो है कैंसिल किया जाए। और जो भी और हम जो जॉइंट डायरेक्टर, जॉइंट कमिश्नर से मिलने आए थे, उनका भी व्यवहार कुछ ठीक नहीं लगा हमें। हम विभिन्न ऑर्गेनाइजेशन से एक रिप्रेजेंटेटिव देने के लिए आए थे पीसफुली। उनका कर्तव्य बनता था कि हम हमारे साथ सीधा बात करें और हमें आश्वासन दे कि वो जल्द से जल्द उसका कैंसिल करेंगे, लेकिन उनकी तरफ से कोई हमें रिस्पॉन्ड बराबर नहीं आया। ये भी हम बोलना चाहते हैं। जिस तरीके से हमारे बच्चों को पेरेंट्स अगर इग्नोर करेंगे ऐसे इश्यूज़ को, आने जिसकी मर्जी उन्हें क्रिश्चियन के क्रिसमस का टाइम बाइबल पढ़ा रहा, इन लोग उर्दू पढ़ा रहे। हमारा जो भाग्यनगर, हमारे भारत देश का चरित्र है वो हमारे संस्कृत के साथ शुरू होता है। हम मांग करते हैं कि हर स्कूल में संस्कृत का पाठ पढ़ाया जाए और हर स्कूल में भगवत गीता का पाठ पढ़ाया जाए। अगर हम 2-4 पेरेंट्स अगर जाके कहते हैं कि आप भगवत गीता पढ़ाओ तो क्या वो पढ़ाएंगे? वो सोचेंगे, विचार करेंगे, तब एक्शन लेंगे। लेकिन 2-3 जने जाके उर्दू पढ़ाओ तो शुरू हो गए लोग। ये हिंदू समाज कतई बर्दाश्त नहीं करेगा और अगर एक्शन नहीं लेंगे तो आने वाले समय में इसे हम बड़ा करेंगे और सेंट्रल लेवल तक लेके जाके जो भी इसके पीछे है उन्हें सबको हम बर्खास्त करने की कोशिश करेंगे। वंदे मातरम, जय सिया राम।